వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. సోమవారం ఎమిగనూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ తాలూకా నాయకులు మరియు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బీసీ నాగరాజు పత్రికాముఖంగా మాట్లాడుతూ మొన్న తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మా దివ్యాంగులను ఉద్దేశించి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను దివ్యాంగులు అనర్హులుగా ట్వీట్ చేశారని, కొన్ని రకాల సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు చేయాలంటే దివ్యాంగులకు తగిన శారీరక దృఢత్వం, ఓపిక ఉండాలని, ఇవి విశ్వసనీయతలోకి తీసుకోలేమని అన్నారని, ముఖ్యంగా స్మితా సబర్వాల్ మా దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభా పాఠవాలను ఎలా అంచనా వేస్తారని, మా దివ్యాంగులు ఎంతో మేధాశక్తితో ఎన్నో సామాజిక, సంక్షేమ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, వైజ్ఞానిక, క్రీడ మొదలైన ఎన్ని రంగాల్లో సకలాంగులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకున్నారని, మా దివ్యాంగుల ప్రతిభను, విజయాలను గుర్తించి సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వేదికతో పాటు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాలతో సత్కరించడం మీకు తెలియదా అని పేర్కొన్నారు. ఇకనైనా స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, అలాగే యావత్ దివ్యాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మీపై చట్టపరమైన, న్యాయపరమైన బహిరంగ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. దీనిపై యావత్ దివ్యాంగుల సమాజం స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమిగనూరు మరియు జిల్లా దివ్యాంగుల నాయకులు ఆర్ఎంపీ డాక్టర్స్ యు వీరేష్, ఆర్ఎంపీ డాక్టర్ ఈ రాజశేఖర్ గౌడ్, వి నరసింహులు, సురేష్, ఈరన్న, కేశన్న తదితరులు పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి గారు మన యొక్క దివ్యాంగులకు సంబంధించి కొన్ని సివిల్ సర్వీసులకి అనర్హులు అన్నట్టుగా మీరు ఒక వ్యాఖ్యానం చేశారమ్మా. ఇది చాలా అసమంజసమైనది. రెండోది వచ్చేసి మా యొక్క దివ్యాంగులు కూడా చాలా రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా తగినటువంటి, అంటే అన్ని రంగాల్లో కూడా తగినటువంటి ఇది ప్రతిభ పాఠవాళ్ళు ఉన్న వాళ్ళే. ఎన్నో రంగాల్లో మా వికలాంగులు ఉత్తీర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మెప్పు కూడా, మరి అన్ని రంగాల్లో అంటే ఉద్యోగ రంగాల్లో అయితేనేమి, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య, వైజ్ఞానిక, క్రీడ అన్ని రంగాల్లో కూడా మరి అంటే సకలాంగులతో పాటు మా వాళ్ళు కూడా విజయాలు కూడా సాధించిన విషయం మీకు మరి మరి కూడా తెలుసు. అయినా కూడా మీరు కొన్ని సివిల్ సర్వీసులకు మమ్మల్ని అనర్హులు అన్నారు. ఇది మేమైతే మిమ్మల్ని, మీ మాటల్ని మేము మీరు ఈ మాటల్ని ఉపసంహరించుకోవాలని మేము ఇంకా కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఇది మీరు మాట్లాడిన వ్యాఖ్యలకి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాలి. కాబట్టి ఇకనైనా మా గురించి ఆలోచించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఉపసంహరించి అన్ని సర్వీసులకి మమ్మల్ని అర్హులుగా కూడా పేర్కొనాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజ్, జిల్లా జేఏసీ సంఘం అధ్యక్షుడు.